ప్రత్యేక హోదాపై ఈ నెల 26న జగన్ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, జగన్ దీక్షకు అనుమతి నిరాకరణపై పోలీసులు ఏమంటున్నారు? గుంటూరు జిల్లాలో గుంటూరు కేంద్రంగా ఈ నెల 26 నుంచి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్ష చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరులో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పక్కన సభకు కావాల్సినటువంటి డయాస్ ను రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ సభకు కానీ లేదంటే ఆమరణ దీక్ష కూర్చోవడానికి కానీ పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, అలాగే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి, దీంతో పాటు కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదంటూ దీంతో పాటుగా 144 సెక్షన్ అలాగే సెక్షన్ 30 కూడా ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. అయితే దీనిపై వైసీపీ నేతలు మాత్రం మండిపడతా ఉన్నారు. ఎందుకంటే గత ఆదివారం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. ముందస్తుగానే ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దీక్షకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అనేది కూడా వాళ్ళ ప్రశ్న. దీంతో పాటు ఇవ్వకపోతే ముందుగానే చెప్పాలి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు పర్మిషన్ ఇవ్వమంటూ పోలీసులు అడ్డుకోవటం తగదని చెప్తా ఉన్నారు. అయితే పోలీసుల ఆలోచన కూడా మరోలా ఉంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రధానంగా ఆదివారం నుంచి అలాగే దీనికి ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య, దీంతో పాటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో పర్యటించి అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో భేటీ అవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కానీ వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిదని పోలీసులు భావించినట్టున్నారు. ఇదే విషయాన్ని ఈ రోజు వైసీపీ నేతలు చెప్పారు. అయితే ఈ రోజు వైసీపీ నేతలు సాయంత్రం 4 గంటలకి లేదా 5 గంటల ప్రాంతంలో గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసి అలాగే లేదంటే ఐజీని కలిసి అయినా సరే పర్మిషన్ ఇవ్వాలి, అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు సమస్యలు రాకుండా మేము హామీ ఇస్తామంటూ వైసీపీ నేతలు పోలీసు ఉన్నతాధికారులు కలిసే అవకాశం కూడా ఉంది. అందుక కృష్ణ, అయితే అనుమతి నిరాకరణపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైసీపీ గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన అంటే కొద్దిమంది కార్యకర్తలు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే పోలీసు అధికారుల నుంచి పర్మిషన్ రావాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులకు సమస్య చెప్పి అంటే ఒక శాంతియుత వాతావరణంలో తాము ఈ ఉద్యమం చేస్తా ఉన్నామని ఆమరణ దీక్ష చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నేత కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలనేది కూడా కోరటం జరుగుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ముందుగా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆయన కూడా స్పందించకపోతే రేంజ్ ఐజీ వద్దకు వెళ్ళైనా సరే పర్మిషన్ తెచ్చుకోవాలనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. అంబిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.